హాయ్ హాయ్. కాశ్మీర్లో పెహల్గాంలో పెద్ద తీవ్రవాద దాడి జరిగింది కదా. అవునవును. ఏంటి అటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలంట? ముఖ్యంగా ఆ టూరిస్టుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అయితే మనకు జమ్మూ కాశ్మీరు 370 ఆర్టికల్ను తీసేసిన తర్వాత స్వేచ్ఛ అయినటువంటి వాతావరణం ఉంది. ఇలా కాశ్మీర్ అందాలను చూసానికి కూడా పర్యాటకులు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కూడా పర్యాటకం మొత్తం అభివృద్ధి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నది. ఇలా చూసుకుంటే గిట్ట అక్కడ చూసుకుంటే గిట్ట ఓన్లీ మీరు ఐడి కార్డ్స్ ఓపెన్ చేయండి, మీరు హిందువులా ముస్లింలా అని చెప్పేసి ఆ విధంగా పర్యాటకుల మీద దాడి చేయడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇలా చూసుకుంటే గిట్ట పాపం మొన్న ఇలా ఒక వీడియో వస్తే చాలా బాధేసిందండి. ఒక 16వ తారీఖు రోజు నాడు పెళ్ళై హనీమూన్ కోసం పోయినటువంటి జంటను కూడా వారిని కాల్చి చంపడం నాకు ఇలా బాధ అంటే బాధేసింది. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఇలా దేశం అంటే ఇలా బీజేపీ ప్రభుత్వం చాలా 370 ఆర్టికల్ రద్దు చేసి ఇలా దేశంలో కాశ్మీర్ను మన దేశంలో ఎందుకు విలీనం చేయొద్దు, మన దేశంలో ఉన్నటువంటి మనకు సపరేటు పరిపాలనా ప్రతిపత్తి ఎందుకని చెప్పేసి ఇలా 370 ఆర్టికల్ రద్దు చేయడం చాలా మంచి విషయం. అది ఇలా దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి మన భారతదేశంలో ఉండే టూరిస్టుల మీద అట్లా దాడి చేయడం చాలా తప్పుగా చేస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వం కూడా కసంగా వారిని కసంగా శిక్షిస్తుంది, వాళ్ళందరికీ కూడా సరైన బుద్ధి చెప్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే అక్కడ లోకల్స్ కూడా ఈ టూరిజం పడిపోతుంది, దీనివల్ల మేము చాలా నష్టపోతామని చెప్పేసి గోల పెడుతున్నారు ఈ పని వల్ల. అంటే వాళ్ళకి అర్థమైతే ఇలా టూరిస్టులు ఇప్పుడు మన ప్రాంతానికి ఎవరైనా కూడా వేరే వచ్చి మన టూరిస్ట్ వస్తే గిట్ట అక్కడ ఉన్న వ్యాపారులు అందరూ పోతారు కదా, హోటల్స్ ఉన్న కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్క టూరిజం కానీ ఇప్పుడు అక్కడ నువ్వు చూసుకుంటే గిట్ట ఆ కొండ ప్రాంతాలకు పోయి మన వాటి అందాలను చూడాలంటే ఏది గుర్రం సారీ మీద పోతున్నారు. ఇలా వాళ్ళు వెళ్ళడం వల్ల గుర్రం సారీ వాళ్ళు బతుకుతారు, తర్వాత ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళు బతుకుతారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ జీవనోపాధి కదా, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం మంచి ఆలోచిస్తే మంచి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా వాళ్ళకు తెలివి లేకుండా టూరిస్టుల మీద దాడి చేసారు, అక్కడికి ఎవరు వస్తారండి? ఇప్పుడు వాళ్ళ జీవనోపాధికే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకేం కాదు, ఇప్పుడు మనం పోయి ఇక్కడ వేరే ప్రదేశాలకు పోయి మనము అక్కడ ఉన్నటువంటి టూరిస్టులకు పోతే వాళ్ళకు షాప్లో వాళ్ళకి గిరాకీ అయితేనే కానీ వాళ్ళకు బెనిఫిట్ అయ్యేది. అంటే పాకిస్తాన్లో వాళ్ళు సరిగా బతకడం లేదు, ఇతరులు కూడా బతకనివ్వట్లేదు, రాను చేతకానంలో తయారవుతున్నారు, దాన్నే అంటారు మరి. వాళ్ళకి ఎప్పుడు కూడా కదా అండి దాడులు చేయడం ఇలా చూసుకుంటే గిట్ట ప్రపంచ దేశాలు ఎంత అభివృద్ధి బాటలు నడుస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా ఇవాళ చూడండి, ఐక్యరాజ్య సమితి కూడా వ్యతిరేకిస్తుంది ఈ దేశాల పైన ఉన్నటువంటి దాడులు చేయడం ఏంది, అసలు దేశాల్లో ఉన్న ప్రజల మీద దాడి చేయడం అని వాళ్ళని ఉగ్రరూపంగా చూస్తున్నారు ప్రతిదీ కూడా. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఇలా భారతదేశం అంటే ప్రపంచ గర్వించదగ్గటువంటి దేశం మన దేశం. ఇలా చూసుకుంటే గిట్ట ఇలా లాస్ట్ టైం కూడా చూసిందండి, బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి వారిపోతే కూడా మన భారతదేశం ఇలా నరేంద్ర మోడీ గారి సమక్షంలో మన బంగ్లాదేశ్ ప్రధాని కూడా మన దేశం కాపాడారు. ఇలా వాళ్లకు కొన్ని లక్షల మెట్రిక్ టన్ ధాన్యం తినడానికి అన్నం లేకుంటే కూడా కొన్ని లక్షల ధాన్యాన్ని ఇలా మన భారతదేశం లాస్ట్ టైం పంపించింది. మీరు అందరు యూట్యూబర్లు మీరు పెట్టారు. ఇలా కష్టంగా ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఇలా ఇట్లాంటి ఉగ్రవాద దాడులు చేసి అప్పుడు చూసే పుల్వామా దాడి చేసిరు. ఇలా మనుషులు చంపడం వల్ల ఏమొస్తుంది? మన దేశ అభివృద్ధిని కోరుకోవాలి, అభివృద్ధి పుల్వామాకి దాడికి ప్రతిఘటనగా యూరి సెక్టర్లో విమానాలతో వెళ్ళి దాడి చేశారు, సర్జికల్ స్ట్రైక్స్ అని. మళ్ళీ అటువంటి అన్న చేస్తారంటారా? ఇంకా మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ మస్కాట్ టూర్ను కూడా రద్దు చేసుకుని వచ్చారంటే ఇక్కడ ఎంతో పరిణామం జరిగి ఇంత ఇబ్బంది చేసిరని చెప్పేసి గవర్నమెంట్కు కూడా వాళ్ళ విధంగా ఇచ్చిన అంతకు ప్రతిదీ కూడా మనం కూడా ఉంటుంది. మన ఇండియన్ ఆర్మీ కూడా చాలా స్ట్రాంగ్, ఎందుకంటే కంపల్సరీ వాళ్ళపైన కూడా చూపుతారు. ఎందుకంటే ఇదంతా వాళ్ళకి దాడులు చేయడం వల్ల వాళ్ళ దేశానికి ఇబ్బంది, పెట్టుబడులు రావు, వాళ్ళ దేశము మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇలా చూసుకుంటే మనకు పుతిన్ మనకు సపోర్ట్ చేసినాడు, ఇలా ట్రంప్ భారతదేశంలో అటువంటి వాళ్ళకు ట్రంప్ కూడా ఇలా మనకు సపోర్ట్ చేసిండు. ఆ దాడి సరి కాదు, మేము ఇండియాకి సపోర్ట్గా ఉంటాం అట్లని చెప్పేసి కూడా ఇలా ప్రపంచ దేశాలు కూడా మనకు భారతదేశానికి సపోర్ట్ చేసినాయి ఇలా.